ఇరాన్పై జరుగుతున్నటువంటి యుద్ధంలో ఆ దేశానికి మరొక గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఒకవైపు 5 రోజుల శాంతి చర్చలు అని ట్రంప్ చెబుతున్నప్పటికీ కూడా మరొక వైపు యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా ఇరాన్ నేవీ చీఫ్ అయినటువంటి అలీ రెజా తంగ్సిరీని అంతమొందించినట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కాడ్జ్ ఐడిఎఫ్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇరాన్ ధృవీకరించలేదు, కానీ ఆల్మోస్ట్ అన్ని వార్తా ఛానళ్ళలో వచ్చేసింది. ఐడిఎఫ్ చెప్పిందంటే, ఎందుకంటే గతంలో చంపిన టాప్ లీడర్లు అందరి విషయంలో కూడా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ముందుగా ప్రకటించింది ఐడిఎఫ్ఐ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. సో ఇప్పుడు కూడా ఇతన్ని అంతమొందించాం, అలీ రెజాని మేము అంతమొందించామని చెప్పి ప్రకటించింది. అలీ రెజా చాలా కీలకమైనటువంటి నాయకుడు. ఇరాన్కి సంబంధించినంత వరకు గతంలో చాలా కీలకమైనటువంటి ఆపరేషన్లు అతని ఆధ్వర్యంలో జరిగాయి. అండ్ ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడంలో కూడా మొత్తం ఇతని ఆధ్వర్యంలోనే ఇది జరిగింది. ప్రణాళిక, వ్యూహం, ఏ దేశం నుంచి ఎలాంటి షిప్లు వస్తే వాటిపై ఎలా దాడి చేయాలి, ఈ వ్యూహాలన్నింటికీ కూడా వ్యూహకర్త ఈ అలీ రెజాని. అతన్ని అంతమొందించడం అమెరికాను చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇతను కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినటువంటి సమయంలో కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి అనుభవం కూడా ఇతనికి ఉంది. ఇరాన్ యొక్క నావికాదళ వ్యూహాలను తీర్చిదిద్దడంలో అలీ రెజా ఎక్స్పర్ట్. అమెరికాకి చాలా గట్టిగా స్టాండ్ తీసుకున్నారు వ్యతిరేకంగా. అమెరికా టార్గెట్ చేసింది, ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది అలీ రెజాని. నేవీ చీఫ్ని అంతమొందించడంతో మరొక టాప్ లీడర్ని ఇరాన్ కోల్పోయినట్టయింది. ఆయన హత్య అనేది డెఫినెట్గా ఇరాన్ సైనిక నాయకత్వానికి ఒక తీరణ లోటు అని చెప్పాలి. ఇప్పటికే దాదాపుగా 55 మందికి పైగా టాప్ లీడర్లను చంపేసింది. ఐఆర్జీసీకి చెందినటువంటి లీడర్లు కావచ్చు, తర్వాత మిగతా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అలీ ఖమేనీకి సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా అంతమొందించింది. ఇంకా మిగిలినటువంటి నాయకులపై కూడా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా టార్గెట్ పెడుతున్నాయి. మరి ముస్తఫా ఖమేనీని ఏం చేస్తారో చూడాలి.